వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మళ్ళీ వచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ మనకి రెడీ అయినట్లే మన బిర్యానీకి. సో దిస్ ఈజ్ మై కిచెన్, సరితాస్ కిచెన్. దిస్ ఈజ్ ఓల్డ్ చిమ్నీ. అది లాస్ట్ టైం నుంచి మేము యూజ్ చేయక ముందు నుంచి ఉంది. అది నా బుజ్జి రోలు. దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతుంటాను అనమాట. ఇది ఇంకా చికెన్ బాగా గ్రేవీ అయిపోయాక, ఇలా చికెన్ ముక్కలు బాయిల్ అయిపోయాక 5 minutes దమ్ పెట్టేస్తున్నాను. ఒక్క 10 minutesలో బిర్యానీ రెడీ. ఓకే, ఇలా దమ్ పెట్టే ముందు మనం డైరెక్ట్గా దమ్ పెట్టకూడదండి, ఎందుకంటే డైరెక్ట్గా దమ్ పెట్టడం వల్ల కింద అడిగంటే ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా రెడీ చేసుకున్న గ్రేవీని ఇలా పెట్టేసుకొని దీని మీద బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ ఏం వేసుకోవాలంటే బ్రౌన్ ఆనియన్స్ ఇలా ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయతో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించేసుకొని దీన్ని లైట్గా ఇలా చికెన్ ముక్కల మీద వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాని మీద కొత్తిమీర కొంచెం పుదీనా మిక్స్ చేసినా ఏం కాదు, ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, ఇలా బాస్మతి రైస్ని రెడీ చేసి పెట్టేసుకొని ఇలా ఒక లేయర్ రైస్ వేసేసాక ఇందులో ఒక పీస్ వేసేసి అందులో మళ్ళీ అవి వేసేసుకొని దాంట్లో ఇలా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఇంకొక లేయర్ రైస్, ఇలా మొత్తం రైస్ తోటి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా లేయర్స్ వచ్చేసాక లాస్ట్లో పైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. నెక్స్ట్ సాఫ్రాన్ మిల్క్ అండి. నేను అదే పనిగా సాఫ్రాన్ తెచ్చి మరి బిర్యానీ కోసమని పెట్టుకున్నాను. ఇలా సాఫ్రాన్ మిల్క్ వేసేసుకోవాలి. యాక్చువల్లీ మనకి సాఫ్రాన్ మిల్కే ఎక్కువ బిర్యానీకి టేస్ట్ని కలర్ని ఇస్తాయన్నమాట. చాలా బాగుంటుంది ఇది వేయడం వల్లే మంచి లుక్ వచ్చేస్తుంది. సాఫ్రాన్ని కొంచెం పాలల్లో ఒక 1 hour ముందే నానబెట్టేసేసుకోండి, ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంచేసి దీన్ని ఒక్క 15 minutes దమ్ పెట్టేస్తాం అనమాట. ఆల్రెడీ కింద మనం అడిగంటకుండా అలా పాట్ పెట్టేస్తాము డైరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఇలా మూత బాగా టైట్గా పెట్టేస్తే ఇలా ఒక్క 15 minutes ఉందంటే 15 అవసరం లేదు, 10 minutesకే ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ. మా పిల్లలకి పెట్టి తినేటప్పుడు ఎలా ఉందో చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు బిర్యానీ కన్నా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. హలో ఎవ్రీవన్, బిర్యానీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. Today is the chicken. కీప్ సైలెన్స్, ఈట్ యువర్ బిర్యానీ. బిర్యానీతో థమ్స్అప్ అంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అనమాట, అందుకే ఇలా చేశాను. Mummy, biryani is super. Mummy, biryani is super. థ్యాంక్ యూ. Chicken is the variety. Speak. I cannot speak this one. Okay, it is very spicy or normal? Normal. Okay. Slow. Very hot. It is